రాయలసీమలోని నియోజకవర్గాలకు సంబంధించి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. సో రాజు, అక్కడ రాయలసీమలో నియోజకవర్గాల్లో అభ్యర్థుల రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆశావహుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ కనిపిస్తోంది? అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా జరిగిందని భావిస్తున్నారు? అంటే ఖచ్చితంగా రాయలసీమలో చూస్తే ఈరోజు ప్రకటించిన 34 స్థానాల్లో మొత్తము 13 స్థానాలు రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఉంది. ఇది ఈ 13 స్థానాలు కూడా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే పొత్తులకు సంబంధించినటువంటి స్పష్టత రాని పరిస్థితుల్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించే కొద్దిగా పేచీ నెలకొన్న మాట వాస్తవమే. తిరుపతి లాంటి నియోజకవర్గంలో ఖచ్చితంగా జనసేన ఇక్కడ పోటీ చేస్తుందని భావిస్తున్న నేపథ్యంలో లోకల్ నాన్ లోకల్ వ్యవహారం తెర మీదకి వచ్చిన పరిస్థితుల్లో ఆరణి శ్రీనివాసులకు ఇక్కడ టికెట్ కేటాయించే అవకాశం ఉంది. కాబట్టి టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి స్థానిక నేతలతో కూడా ఆత్మ గౌరవ సభకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే స్థానికులకు తప్ప ఇతరులకు ఎవరికి ఇచ్చినా సహకరించేది లేదు అంటూ కొద్దిసేపటి క్రితం నేను ప్రస్తుతం పై వైస్రాయ్ హోటల్లో ఉన్నా. ఈ హోటల్లోనే కొద్దిసేపటి క్రితము జనసేన టీడీపీ నేతలకు సంబంధించిన సమావేశం జరిగింది. ఖచ్చితంగా జనసేనకు ఇచ్చినా టీడీపీకి ఇచ్చినా ఖచ్చితంగా ఇక్కడ మాత్రం స్థానికులకే ఇవ్వాలనేదే ప్రధాన డిమాండ్ అయితే వినిపించిన పరిస్థితి. అయితే మరోవైపు ఎవరైతే ఆశావాహులుగా ఉంటున్నారో 13 స్థానాలు రాయలసీమ జిల్లాలకు ప్రకటిస్తే ఇందులో కర్నూలు జిల్లా నుంచి 3, అనంతపురం జిల్లా నుంచి 2, చిత్తూరు జిల్లా నుంచి 6 ఉన్నాయి. అంటే మొత్తం దాదాపుగా 13 ప్రకటిస్తే ప్రత్యేకించి కర్నూలు జిల్లాకు సంబంధించి ఎక్కడైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకే ఇచ్చారు. మరోవైపు అనంతపురం చిత్తూరు జిల్లాలో అయితే ఎవరైతే ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారో వాళ్ళకే టికెట్లు కేటాయించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతము ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయినటువంటి కోనేటి ఆదిమూలం సత్యవీడు నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఎవరైతే కొనసాగుతూ వచ్చారో ఆయనకి టీడీపీ తరఫున టికెట్ ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎస్సీ నియోజకవర్గం పూతలపట్టు నుంచి డాక్టర్ మురళీమోహన్కే ఇన్ఛార్జిగా ఉన్నాడు, ఆయన్నే ప్రకటించింది. పులివర్తి నానిని చంద్రగిరి నుంచి, అట్లాగే బొజ్జల సుధీర్ ఈయన శ్రీకాళహస్తి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అక్కడ టికెట్ కల్పించారు. మరోవైపు పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి చెల్లా రామచంద్రారెడ్డిని బరిలో దింపిపోతుంది టీడీపీ. ఇందుకు సంబంధించి ఒక కీలకమైన ప్రకటన కొద్దిసేపటి క్రితం చేసిన పరిస్థితి. మరోవైపు మైనారిటీలు ఎక్కువగా ఉన్నటువంటి సీటు ప్రత్యేకించి మదనపల్లి బీజేపీకి కేటాయిస్తారని ముందు నుంచి కూడా భావించిన నేపథ్యంలో మదనపల్లి టికెట్ను టీడీపీనే పెట్టుకుంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ఇతను ప్రస్తుతము వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషా సోదరుడు. అయితే ఇప్పుడు టీడీపీ టికెట్ ఆయన కేటాయించడం జరిగింది. అయితే మొత్తంగా చూస్తే ఖచ్చితంగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరైతే ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారో వాళ్ళనే సంతృప్తిపరిచే విధంగానే టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా రాయలసీమ అంతటా కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రత్యేకించి పొత్తుల విషయంలో తిరుపతి లాంటి చోట మాత్రం కన్ఫ్యూజన్ నెలకొంది. దాదాపుగా 40 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇక్కడ టీడీపీ సింబల్ లేకుండా ఎన్నికలు జరగడాన్ని టీడీపీ క్యాడర్ ఎవరు అంగీకరించే పరిస్థితి లేదు. అయినా పొత్తులో భాగంగా త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకు సిద్ధమైనటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్తో కూడా ఎవరైతే జనసేనకి ఇచ్చినా జనసేన క్యాండిడేట్ చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు కాకుండా తిరుపతికి సంబంధించినటువంటి జనసేన నేతలకు కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలోకి వచ్చే అభ్యర్థికైనా సరే ఇక్కడ కేటాయించాలనేదే ప్రధాన డిమాండు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో కొద్దిసేపటి క్రితము ఆత్మీయ సమావేశం జరిగింది. జనసేనకు సంబంధించిన పార్టీ హైకమాండ్ కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హైకమాండ్ కానీ ఈ సమావేశాన్ని ఆరాధిస్తోంది. ఖచ్చితంగా దీనిపై ఒక నిఘా పెట్టింది. పార్టీ క్యాడర్ని ఎవరు కూడా మీడియా ముందుకు వెళ్ళి అసంతృప్తిని వ్యక్తం చేయొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినా ఇక్కడ నేతలు మాత్రము ఆత్మగౌరవ సభ పెట్టుకునేందుకు సిద్ధమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా 60 మంది తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు. మరోవైపు జనసేన నుంచి 2-3 కూడా తిరుపతి టికెట్ను ఆశిస్తున్నారు. ఈ తిరుపతి టికెట్ విషయంలోనే కొద్దిసేపటి క్రితం ఉన్నటువంటి పై వైస్రాయ్ హోటల్లో జరిగినటువంటి సమావేశంలో మాత్రము ఖచ్చితంగా హైకమాండ్కు ఒక అల్టిమేటం జారీ చేసేందుకైతే నేతలు సిద్ధమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తప్ప మేము ఇతరులు ఎవరైనా సరే లోకల్ తప్ప ఇతర ప్రాంతానికి సంబంధించిన నేత ఎవరు ఇక్కడి నుంచి పోటీ చేసినా సహకరించేది లేదు అని కారాఖండిగా చెప్పిన నేపథ్యంలో ఇక్కడ ఒక ఇంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా చంద్రబాబు సొంత జిల్లాలో 6 స్థానాలకి కేటాయించారు. అయితే కేవలం 1-2 స్థానాలు మాత్రమే స్పష్టత రాని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ 2 స్థానాలు కూడా పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థులను బరిలో దింపే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ కానీ జనసేన కానీ ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఒక్క తిరుపతి పైన పెద్ద కన్ఫ్యూజన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మన అధిష్టానాలు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు రాయలసీమకు సంబంధించి
కర్నూలు జిల్లాలో, కడప జిల్లాలో, అట్లాగే అనంతపురం జిల్లాలో మరిన్ని సీట్లు ప్రకటన చేయాల్సి ఉంది. అయితే ఇక్కడ బీజేపీ కొన్ని స్థానాల్లో అడిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి కడపలో జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తారని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. మరోవైపు కదిరిలో అక్కడ కూడా టీడీపీకి సంబంధించిన అభ్యర్థిని అనౌన్స్ చేశారు కాబట్టి మరో అభ్యర్థిగా అక్కడికి ధర్మవరానికి ఇప్పటికే వరదాపురం సూర్యనారాయణ రెడ్డి సూర్యజీ ఉన్నాడు కాబట్టి అతను మాజీ ఎమ్మెల్యేగా బీజేపీలో కొనసాగుతున్నాడు కాబట్టి అతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాకు సంబంధించినటువంటి లిస్టులో కొద్ది క్లారిటీ లేకపోయినా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాకు సంబంధించి పూర్తి స్పష్టత ఇచ్చినట్టుగా అర్థమవుతోంది. మరోవైపు కర్నూలు జిల్లాకు సంబంధించి కొన్ని స్థానాలపైన కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. అయితే చంద్రబాబు మరో లిస్టులో పూర్తిగా ఇప్పుడు ప్రకటించినటువంటి మొదటి జాబితాలో రాయలసీమలోని 52 స్థానాల్లో 29 స్థానాలు ప్రకటించారు. మరోవైపు ఈరోజు 13 స్థానాలు ప్రకటించారు. మిగిలిన మరిన్ని స్థానాలు బీజేపీ జనసేన పొత్తులో భాగంగా ఇవ్వాల్సి ఉంది కాబట్టి వాళ్ళకు కేటాయించిన తర్వాత మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బరిలో దింపేందుకు మరో జాబితాను కూడా టీడీపీ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్రకటన కేవలం ఈ పొత్తులకు సంబంధించిన పేచీ కుదిరితే తప్ప బయటకు వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.